మీరు నిబ్బరంగా వినాల్సిందే. ఇది గ్రామాల్లో మన వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? ఏం చెప్తారు మీరు? మాదిగలేమో ఒక పక్క మాలలు మా వాటా కొట్టేస్తున్నారు, మా పళ్ళెంలో ఉన్న కూళ్ళు లాగేస్తున్నారు, మా రిజర్వేషన్లన్నీ దెబ్బతింటా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మేమేమి మాదిగల వాటా కొట్టేయట్లేదు, దెబ్బ తింటలేదు అని చెప్పాలంటే మీరు ఏ విధంగా చెప్తారు? ఇట్లా ఎగిరితే కుదరదు. ఇట్లా ఎగిరితే ఆడు ఎగురుతున్నాడు. నేను కృష్ణమాదికి కూడా అక్కడ ఎగిరాడు. అక్కడ రామూర్తి నాయుడు శవం దగ్గర డప్పు కొడతా. అందుకే డాక్టర్ అంబేద్కర్ క్రమశిక్షణ లేని జాతి అభివృద్ధి చెందదు అని చెప్పాడు. క్రమశిక్షణ లేని జాతి అభివృద్ధి చెందదు. నీ జాతి మూలాలు మర్చిపోయిన మీరు అసలు మన పూర్వుల చరిత్ర మర్చిపోయిన మన వీరుల త్యాగాల భుజాల మీద నుండి ఈరోజు ఈ సమాజాన్ని చూస్తూ ఉన్నాం. మన ముత్తాతలు చొక్కాలు వేసుకున్నారా? మన ముత్తాతలు ప్యాంట్లు వేసుకున్నారా? మన ముత్తాతలు ఊరి నడిబొడ్డులకు వచ్చి ఈ నూజివీడిలోకి వచ్చి ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టి వేలాది మంది కూర్చొని ఎక్కడైనా మాట్లాడారా మన ముత్తాతలు? ఇది ఎంతోమంది పోరాటాల త్యాగాల నెత్తురు బాట మీదుగా మీరు నడుచుకుంటూ వచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఈ సమాజం ఈ దశకి రావటానికి కారణం నాగేశ్వరరావు చెప్పినట్టు ఇంతమందిని కూర్చటానికి కోర్ కమిటీ ఉంది. అయితే ఈ హక్కులు మనం కాపాడుకోవటం కోసం రచించిన డాక్టర్ అంబేద్కర్ ఆయన ఏమన్నా మనకు చుట్టమా? ఆయన మనకేమో ఎక్కడో మహారాష్ట్రలో పుట్టిన బాబాసాహెబ్ విదేశాలకు వెళ్ళి చదువుకొని అంటరాలంలో కులంలో పుట్టిన పాపానికి నేరానికి ఎవడున్నాడు ఆయన వెనక? ఆయన బాధపడ్డాడు. ఎవడున్నాడు? 30 కోట్ల మంది దరిద్ర గుంపు ఉంది ఆయన వెనక. యాచకులు, నాగరికత లేని వాళ్ళు, భాష లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఊరికి దూరంగా శ్మశానాలకు దగ్గరగా మానవ జీవన నాగరిక వికాసానికి దూరంగా గుడికి బడికి నీళ్లు తాగటానికి కూడా బాబుసాబం పెట్టారు. పోరాటం చేయాల్సి వచ్చింది. మహత్తులో మంచినీళ్ళు తాగటానికి ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ పోరాటాలు మనకు ఉండకూడదని, ఆ కడగండ్లు మనకు ఉండకూడదని, ఆ శవాలు కాల్చే వృత్తి మనకు ఉండకూడదని, నా భవిష్యత్ తరాలు కలెక్టర్లు కావాలా, డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలా, వీళ్ళు చదువుకోవాలా, వీళ్ళు లాయర్లు కావాలా, ఈ సమాజంలో ఎవరికి అందనంత ఎత్తులో ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, కమ్మలు, రెడ్లకి అందనంత ఎత్తులో నా మావజాతి నిలబడి మహత్తరమైన జాతి సమైక్యతని ఆశించాడు ఆయన. ఈరోజు మనం ఏం చేస్తాం? ఏంటి నివాళి డాక్టర్ అంబేద్కర్కి? ఏంటి నివాళి మీరు ఇచ్చేది? మనం ఇచ్చేది మనం ఏమిస్తున్నాం ఆయనకి? నువ్వు ఓట్లేసి నువ్వు ఎవరిని గెలిపిస్తున్నావు? నీకున్న నిన్న కాక మొన్న కమిషన్ వేసింది ఈ ప్రభుత్వం. కమిషన్ వేసి అది పూర్తిగా సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా వాళ్ళు కమిషన్ వేశారు. ఇంతవరకు ఇక్కడ జనాభా లెక్కలు తేలా. ఈ భారతదేశంలోనే కులాల వారి వర్గీకరణ చేస్తానన్నప్పుడు కులాల వారి జనాభా లెక్కలు 1921 నుండి తేల్చినారా? లేదు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 47 నుండి తేల్చారా? లేదు 2011 జనాభా లెక్కల్లో కులాల పేరులో తేల్చారా? లేదు 2021లో నీ లెక్కలు చేర్చారా? మాలలు ఎంతమంది, మాదిగలు ఎంతమంది, రెల్లి ఎంతమంది, పాకి వాళ్ళు ఎంతమంది, చమర్లు ఎంతమంది అని తేల్చారా? లేదే. మరి ఈ కమిషన్ ఎట్లా వేస్తావని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఇచ్చిన కమిషన్ క్రీమీ లేయర్ ఇవ్వమని తీర్పిచ్చాడు వాడు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేరుతోటి ఒక బ్రాహ్మణ అగ్రహారం. అది మీరు కోర్టు అనుకుంటున్నారేమో, అది కోర్టు కాదురా నాయన, అది బ్రాహ్మణుల అగ్రహారం. హైకోర్టులు, సుప్రీంకోర్టులు, ఈ జిల్లా కోర్టులు ఇవన్నీ బ్రాహ్మణుల అగ్రహారాలు, గుర్తుపెట్టుకోండి. 1992లో ఇంద్రసాని కేసులో క్రీమీ లేయర్ తీర్పు 9 మంది జడ్జీలు ఇచ్చారు.
ఈ 9 మంది జడ్జీల్లో క్రీమీ లేయర్ ఎస్సీ ఎస్టీలకు వర్తించదంటే ఈ 4 బ్రాహ్మణ బత్యాలు డివై చంద్రచూడ్ లాంటి వాళ్ళు క్రీమీ లేయర్ వర్తిస్తుందని చెప్తారు. 9 మంది జడ్జీలు ఎక్కువ, 4 ఎక్కువ. మరి ఎక్కడుంది ఈ న్యాయ వ్యవస్థ? ఎటుపోతా ఉన్నాయి మన హక్కులు? డాక్టర్ అంబేద్కర్ గారు ఈ సుప్రీంకోర్టు వెధవుల భవిష్యత్తులో ఇట్లా ఉండకుండా, ఈ పనికి మాలిన తీర్పులు ఇవ్వకుండా ఆర్టికల్ 145 ప్రకారం ఆయన దాంట్లో ఆర్డర్ కానీ, జీవో కానీ, నోటిఫికేషన్ కానీ, బైలా కానీ ఏది రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండకూడదు. భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఈ దేశంలో ఏ చట్టాలు అమలైనా కానీ రాజ్యాంగం వచ్చాక ఆర్టికల్ 13 ప్రకారమే రాజ్యాంగానికి లోబడి తీర్పులు ఇవ్వాలని చెప్తే వాళ్ళు రాజ్యాంగాన్ని కాలదని తీర్పులు ఇచ్చారు. ఆ తీర్పును ఆధారం చేసుకొని ఈరోజు ఇక్కడ క్రీమీ లేయర్ పెడితే ఇక్కడున్న ఉద్యోగులు, పిల్లలు, కుటుంబాలు వాళ్ళకి రిజర్వేషన్ వర్తించకుండా తీసుకొచ్చి ఒక కొత్త బానిస వ్యవస్థను తయారు చేయడానికి ఫోటోస్ అవి ఇప్పుడు దిగద్దండి, దయచేసి ఇప్పుడు ఫోటోస్ అవి దిగద్దు ఉద్దేశించి. అమ్మా కొద్దిగా అరే బాబా టపాకాయలు ఇంకా కాల్చో చాపండిరా నాయన, ఈ చెప్పకూడదని చెప్తే ఎక్కడా కూడా ఆ తీర్పుని ఆ తీర్పులో ఉన్న అంశాలు, ఒక ఉద్యోగి రిజర్వేషన్ పొంది వాడు టీచరు, బ్యాంక్ ఎంప్లాయీ అయితే వాడికి 2-3 పిల్లలుంటే పెళ్ళయ్యాక క్రీమీ లేయర్ పేరుతో ఆ 3 పిల్లలను తీసేస్తే ఆ 3 కుటుంబాలు వాడు భార్యా బిడ్డల్ని తండ్రి పోషిస్తాడా? ఏ తండ్రి అయినా పెళ్ళైనా కొడుకుని, కోడల్ని, మనవాళ్ళని పోషిస్తాడా ఏ ఉద్యోగం అయినా? మరి సుప్రీంకోర్టు వాళ్ళ ఉద్యోగం పొందితే, నతా నాగేశ్వరరావు ఉద్యోగం పొందితే ఆయన పిల్లల్ని క్రీమీ లేయర్తో తీసేస్తానంటారేంటి? ఆయనకి రాజ్యాంగం ఆర్టికల్ 14లో, 15లో, 16లో సమానత్వ హక్కు ఇచ్చింది. ఉద్యోగాన్ని పొంది ఎవరికైనా ఈ భారతదేశంలో వాడు కమ్మైనా, రెడ్డైనా, కాపైనా, బ్రాహ్మణుడైనా, మాలైనా, మాదిగైనా ఆర్టికల్ 14 అందరికీ సమాన హక్కులు, సమాన రక్షణ ఇస్తే నువ్వు నన్ను వెళ్ళగొడతావా? నేను మాలని, నేను మాదిగని, నేను ఉద్యోగ కొడుకునని నన్ను వర్గాలుగా, గ్రూపులుగా చీలుస్తావా? అది ఎవడైనా కానీ. నతా నాగేశ్వరరావు నాకు ముందే చెప్పాడు, అన్న అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు, ఎవరిని తిట్టొద్దని. ఇక ఎవరిని తిట్టకపోతే నన్ను నేను తిట్టుకోవాలి, లేదా మిమ్మల్ని తిట్టాలా? అన్యాయం చేసేవాడిని, ద్రోహం చేసేవాడిని ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము చట్ట ప్రకారం పరిపాలిస్తామన్న వాళ్ళు రాజ్యాంగాన్ని విస్మరించి కాలదన్ని నా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం, సెక్యులర్ దేశంగా బాబాసాహెబ్ నిర్మించిన రాజ్యాంగ పీఠికని కాలరాసిన వీళ్ళు దేశద్రోహులు కాదా అని నేను అడుగుతా ఉన్న. వాడు తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా, సిపిఐ అయినా, సిపిఎం అయినా